హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసు లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూస్తున్నారు కదా, చికెన్ బిర్యానీ అనమాట. తమ్ముని వైఫ్ అయితే చేసింది అనమాట. చాలా బాగా చేస్తుంది. ఈ బిర్యానీ అనేది పర్టికల్గా మా వాసుకు అయితే చాలా ఇష్టం అనమాట. లోహిత చేసిన చికెన్ బిర్యానీ చూస్తున్నారు కదా. ముందుగా ఏమంటారు, సోంపు, ఆ తర్వాత మిరియాలు, జీలకర్ర, ఆ తర్వాత ముంత మామిడి పప్పు, బిర్యానీ ఆకు, యాలక్ బుడ్డలు, చెక్క, లవంగాలు, అన్ని డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా తీసుకునింది. ఇన్ని లేకపోయినా మీ దగ్గర ఉన్నవి తీసుకోండి. ఆ తర్వాత 10 రూపాయల నెయ్యి ప్యాకెట్ తీసుకునింది. ఎందుకంటే ఓపెన్ అంటే ప్యాకెట్ నెయ్యి మాత్రం ఉందంట. అందుకు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 టేబుల్ స్పూన్ అయితే తీసుకునింది అనమాట. ఆ తర్వాత చూస్తున్నారు కదా, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత రుచికి సరిపడేంత ఉప్పు, కారం, ధనియాల పొడి 1.5 టేబుల్ స్పూన్, 1 టేబుల్ స్పూన్ ఏమో తీసుకునింది అనమాట. ఎక్కువ మసాలా వేయలేదు అనమాట. గరం మసాలాలంట, జీలకర్ర పొడులంట అవన్నీ వేయలేదు. కల్పాచి అండ్ కసూరి మేతి, కొత్తిమీర అనమాట. పుదీనా లేదనేసి పుదీనా వేయలేదు, కొత్తిమీర వేసుకునింది. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమోటాలు ఒక 4, టేస్టింగ్ సాల్ట్ ఒక 3 ఎర్రగడ్డలు అయితే తీసుకునింది అనమాట, మీడియం సైజువి. ఇవన్నీ తరిగి అయితే పక్కన అయితే రెడీగా పెట్టుకునింది అనమాట. ఇంకా అన్ని తర్వాత ఇంకా ఒకదాని తర్వాత ఒక్కొక్కటి వేసి చేసిందనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చికెన్ బిర్యానీ అనేది. మసాలా అనేది ఎక్కువ ఉండదు, వేడిగా అయితే చాలా కమ్మగా ఉంటుందన్నమాట. తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ముఖ్యంగా పిల్లలు ఉన్న వాళ్ళకైతే సూపర్గా నచ్చుతుందన్నమాట. ఇంకా చూస్తున్నారు కదా, ఈ గ్లాస్తో రైస్ అనేది ఒక 3 గ్లాసులు అయితే తీసుకున్నాము. 1.5 kg చికెన్ అయితే తీసుకున్నాం అనమాట. ఆఫ్టర్నూన్ టైం అయితే చేస్తున్నాం అనమాట. అందుకోసం అనేసి ఈవినింగ్ కూడా పిల్లలకైతే కావాల్సి వస్తుందని ఇంత వేసుకుంటున్నాం అనమాట. అంటే 1 కిలో అనుకోండి రైసు. ఇది వచ్చేసి ఒక వెడల్పాటు ఒక గిన్నె అయితే తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 10 రూపాయల నెయ్యి అయితే తీసుకునింది అనమాట. ఈ ప్లేట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసేసుకుంది. ఇక్కడ ఏమంటే అన్నీ కూడా హైలో పెట్టుకొని వేయించుకోలేదండి, అన్నీ సిమ్లో పెట్టుకొని వేయించుకునింది అనమాట. ఎందుకంటే హైలో పెట్టుకుంటే ఆ టేస్ట్ అనేది ఉండదు, త్వరగా మాడిపోతుంది, సరిగ్గా కుక్ అవ్వదనేసి. ఇంకా అన్నీ కూడా ఇంకా 5 పచ్చిమిరపకాయలు అయితే వేసుకొని కట్ చేయకుండా వేసుకునిందండి. 6 పచ్చిమిరపకాయలు. ఇంకా పిల్లలు ఉన్నారు కదా, మళ్ళీ అక్కడక్కడ తగిలితే ఇబ్బంది పడతారనేసి ఇంకా పచ్చిమిరపకాయలు వేగినాక ఆ తర్వాత ఎర్రగడ్డలు అయితే వేసేసుకునింది. చూస్తున్నారు కదా, ఎర్రగడ్డలు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అనేది కూడా వేసేసుకునింది అనమాట. ఇంకా ఆనియన్ వేసుకున్నాక ఆనియన్ బాగా వేగిపోయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకునింది. ఇంక ఇది కూడా అన్ని సిమ్లోనే పెట్టుకొని వేయించుకునింది అనమాట. హైలో పెట్టి అసలు ఏవి కూడా వేయించలేదనమాట. ఇంకా మేబీ ఇదేనేమో ఇంత టేస్ట్ వచ్చింది అనిపించింది అనమాట నాకు. ఇంకా ఇక్కడ వచ్చేసి టమోటాలు అంటే టేస్టింగ్ సాల్ట్ అయితే ఉంటుంది కదా, ఆ 2 కూడా వేసేసుకుంది. ఇంకా సిమ్లోనే పెట్టుకొని సన్నగా బాగా ఉడికించుకోవాలన్నమాట. చాలా బాగుంటుందండి, మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఇక్కడ వచ్చేసి కారం, ధనియాల పొడి, ఉప్పు, కల్పాచి, కసూరి మేతి ఇప్పుడైతే వేసిందనమాట లాస్ట్లో. ఫస్ట్లో వేస్తే ఏమవుతుందంట, నూనెలో కానీ ఎక్కువ వేగితే చేదు వస్తుందంట అండి కల్పాచి కానీ కసూరి మేతి. అందుకోసం అనేసి ఇక్కడైతే వేసిందనమాట. ఇంక ఎండింగ్లో అయితే వేసింది. ఇంకా వాటర్ చికెన్ వేసే ముందైతే వేసిందనమాట. బాగా 1 సెకండ్ అట్లా బాగా వేయించుకొని ఆ తర్వాత చికెన్ కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకునింది అనమాట. ఇంకా ఇక్కడ చికెన్ బాగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకునింది. చికెన్ కూడా మనము సిమ్లోనే దగ్గర బాగా ముక్క ఒక 100%లో 70% అనేది ముక్క అనేది బాగా ఉడికించుకోవాలన్నమాట. ఇంక ఇక్కడ ఏమంటే సాయి ఏమన్నాడంటే ఈ చికెన్లోకి అట్లా వాటర్ అయితే పోసేస్తే చికెన్ అది చప్పగా వస్తుందంట తింటూ ఉన్నప్పుడు. అందుకోసం అంటే ఇంకా నేను ఏం చేసినానంటే చికెన్ బాగా ఒక 80% చికెన్ బాగా ఉడికించుకొని ఇట్లా ప్లేట్లకి అయితే తీసేయమని చెప్పినాను అనమాట. మసాలా లేకుండా జస్ట్ ముక్క అనేది మాత్రమే ఇట్లా ప్లేట్లకి అయితే తీసేయమన్నాను అనమాట. ఇంకా ఇట్లా ముక్క పక్కన తీసేసిన తర్వాత ఇప్పుడు దాంట్లోకి ఎంత వాటర్ కావాలంటే అంత వాటర్, ఒక 3 గ్లాసులు తీసుకున్నాం కాబట్టి 6 గ్లాసులు నీళ్ళు పోసి కొత్తిమీర వేసుకునేసింది. ఆ తర్వాత రైస్ కూడా వేసేసుకుంటుంది. ఇంకా ఇది బాగా ఉడికిపోయిన తర్వాత రైస్ కూడా ఇంకా 20% ఉడకల్లా అన్నప్పుడు ఈ చికెన్ తీసుకొని జస్ట్ అట్లా కలిపిందనమాట. కలిపితే టేస్ట్ అయితే చాలా బాగా కుదిరిందనమాట చికెన్ బిర్యానీ టేస్ట్ అయితే. చూస్తున్నారు కదా, కొద్దిగా పైన కొద్దిగా కిందగా పెట్టి వేసేసి ఇంకా లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర అయితే వేసేసింది అనమాట. అంతేనండి, చికెన్ బిర్యానీ చాలా ఈజీగా చేసేసినది అనమాట. టేస్ట్ కూడా అంత టేస్టీగా ఉంటుంది. మీరు అనుకోవచ్చు మసాలాలు ఎక్కువ లేవు బాగుంటుందా అని. నిజంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుందనమాట. ముక్క కూడా చూసారా బాగా జ్యూసీగా అయితే ఉంది. దీంట్లోకి వచ్చేసి పుదీనా చట్నీ అయితే చేసుకున్నాము. ఈ పుదీనా చట్నీ మన ఛానల్లో కూడా ఉందండి, చూసి ఒకవేళ ఉంది నాకు తెలిసి పెట్టాను అనుకుంటాను.
ఉంటే కనుక పెడతాను, మీకు కూడా కావాలంటే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా పుదీనా చట్నీతో ఇంకా చికెన్ బిర్యానీ సూపర్ టేస్టీగా అయితే వచ్చిందనమాట. ఇంకంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉందన్నమాట. చాలామందికి మసాలా పట్టని వాళ్ళు, గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళు చికెన్ బిర్యానీ అంటే కడుపులో మంట అలసరలాగా అనిపిస్తూ ఉంటుంది. ఇలా చేసుకొని తినండి, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు కనుక వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.